నమస్తే. మన దగ్గర ఎంఎస్ఎఫ్ నాయకులు చిరంజీవి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు 7 తారీఖు వచ్చేది ఉండే వాయిదా పడ్డదని తెలుస్తుంది. కారణం ఏంది? అంటే పూర్తి స్థాయి నివేదిక లేదు. ఇంకా అంటే సమయం గూడా లేదు అని జెప్పేసి వాయిదా పడిందని తెలిసింది ఇంతవరకే. అంటే ఇప్పుడే యూనివర్సిటీ అధికారులు గూడా పోయి ఒక సమీక్ష ఏర్పాటు జేసి, ఆ యూనివర్సిటీ అధికారులు మాట్లాడుతున్నప్పుడు అంటే 7 తారీఖు షెడ్యూల్ ప్రకారం గూడా వీలైతే లేదు. 10 తారీఖు పెట్టుకోమని జెప్పేసి అన్నారని తెలిసింది. అది ఈ మధ్యలనే ఇప్పుడే వార్తల్లో చూస్తా ఉన్నాం మేము. ఏం షెడ్యూల్? ఎందుకంటే ఇప్పుడేమో సాయి ఈశ్వరాచారి మృతి చెందిండు. బీసీలకు సంబంధించిన వ్యక్తి పెట్రోల్ పోసుకొని చనిపోయిండు. మరి ఆ ప్రభావం ఉండొచ్చు అంటుర్రా? అంటే కాకపోవచ్చన్న. ఉండొచ్చు గూడా. ఎందుకంటే ఇప్పుడు బీసీల రిజర్వేషన్‌ల గురించని తెలంగాణలో పెద్ద హాట్ టాపిక్‌గా చర్చ జరుగుతా ఉన్నది. ఇప్పుడు ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్‌లు ఇస్తా అని చెప్పేసి బీసీలకు లేనిపోని ఆశలు లేపి సర్పంచ్ గాని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకెళ్తా ఉన్నారు. అంటే బీసీల్లో కూడా కొంత బాగా ఆగ్రహానికి ఆహ్, లో వే లోనైనటువంటి సమాజం ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపు తిరుగుబాటు మొదలైతదనే ఉద్దేశంతో కూడా అంటే డేట్ కూడా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉండొచ్చు. దాన్ని మనం పూర్తి స్థాయిలో అయితే చెప్పలేకపోవచ్చు కానీ ఇది అయితే ఉంటది. ఎందుకంటే బీసీ విద్యార్థులు కూడా ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ విద్యార్థులు ఇక్కడికెళ్ళి కూడా సమాజానికి వాళ్ళొక మెసేజ్ ఇయ్యాల్సిన అవసరం ఉన్నది కదా! ఈ యూనివర్సిటీలో బీసీ విద్యార్థులు మెజారిటీ విద్యార్థులు. ఇంకోటేందంటే బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది ప్రజాస్వామికమైన హక్కు వాళ్ళది. ఎందుకంటే 50% మించిన బీసీలు ఇంతవరకు కూడా ఆ 27% రిజర్వేషన్లతోనే వాళ్ళు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. 42% రిజర్వేషన్లు ఇస్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఆ హామీలో నెరవేర్చుకోకుండా ఇప్పుడు ఎలక్షన్‌లో మళ్ళీ బీసీలను మోసేసి ఎలక్షన్‌లోకి పోతుంది కాబట్టి ఆ వ్యతిరేకత ఉంటదని చెప్పేసి భావించొచ్చు. ఆ భావనలో కూడా అయితే కావచ్చు కానీ మొత్తానికైతే దానిపైన ఒక పూర్తిగా మాకు సమాచారం అయితే లేదు. ఉన్నవరకైతే ఏదో 7 తారీఖు అయితే షెడ్యూల్ లేదనే విధంగా ఉందని తెలిసింది. సరే 10 తారీఖు వచ్చినా, 11 తారీఖు వచ్చినా, ఎప్పుడొచ్చినా సరే రేవంత్ రెడ్డి గారి రాకను మేము స్వాగతిస్తా ఉన్నాం గానీ, ఆ రాకతో పాటు ఏదో గత ప్రభుత్వాల ముఖ్యమంత్రులు ఇక్కడికి రాలేదు. నేను వస్తున్నా అని చెప్పేసి అంటే ప్రభుత్వం పైన మేము అంటే యూనివర్సిటీకి పోతున్నాం, వస్తున్నాం. అంటే యూనివర్సిటీ విద్యార్థులు మాకు యాక్సెస్ పెరిగిందని చెప్పి చెప్పుకోవడం తప్ప, యూనివర్సిటీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే యూనివర్సిటీని బాగుపరచాలి. యూనివర్సిటీ చదువుకున్న పేద విద్యార్థులందరికీ సరైన విద్యను అందించాలి. సరైన వసతులు అందించాలని మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక నివేదికతో రావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదో వచ్చినా పోయినా మనది కాకుండా ఈ యూనివర్సిటీలో ఏం కావాలంటే ఏం మాట్లాడుతూ ఉన్నారు, మీకు అందమైన భవంతులు కడతాం. భవంతులు కట్టినంత మాత్రాన మా బతుకులు మారాయి ఇక్కడ. ఇక్కడ చదువు చెప్పే టీచర్ లేరు. సరైన వసతులు లేవు. కాబట్టి మీరు తక్షణమే ఒక రిపోర్ట్ తెప్పించుకోండి. ఇంతకుముందు ఒక 3 నెలల క్రితం యూనివర్సిటీకి వచ్చినప్పుడు కూడా మీరు ఏమని చెప్పారంటే నేను డిసెంబర్ 9వ తారీఖు వస్తున్నా. డిసెంబర్ 9వ తారీఖు వచ్చి విద్యార్థులు అసలు ఒక్క పోలీస్ కూడా లేకుండా వచ్చి అదే చెప్పిండు. ఏమన్నాడంటే అది మీకు కూడా తెలిసిన విషయమే. సెక్యూరిటీ లేకుండా వస్తా. నేను ఖచ్చితంగా వస్తా. ఈడ విద్యార్థుల సమస్యలు వింటా. ఇక్కడ ఏవి కావాలన్నా వసతులు కల్పిస్తా. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని తయారు చేయడమే, మరో యూనివర్సిటీని తయారు చేయడమే నా లక్ష్యం అని చెప్తున్నాడు. నిజంగా జరుగుతదంటారా అది? అంటే అన్న ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఖచ్చితంగా జరుగుతది. ప్రభుత్వాలు ఈ మెరుగైన విద్యను అందించాలి పేద ప్రజలకు అనుకున్నప్పుడు ఖచ్చితంగా జరుగుతదది. కాకపోతే ప్రభుత్వాలు ఓన్లీ మాటలకే పరిమితం అయితే మాత్రం జరగదు. కాబట్టి మేము చెప్పేది కూడా ఏందంటే డిసెంబర్ 9వ తారీఖు రోజున మీరు వస్తామన్నారు. సెక్యూరిటీ లేకుండా విద్యార్థులతో మాట్లాడతా అన్నారు. కానీ ఇక్కడున్న యూనివర్సిటీ అధికారులు అసలు విద్యార్థులకు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా కోల్పోయి సర్కులర్ విడుదల చేస్తా ఉన్నారు. దానిపైన ఎవరు మాట్లాడాలి మరి? ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాల్సినంత వరకు మేము తీసుకుపోతా ఉన్నాం విద్యార్థులుగా. సోషల్ మీడియానో, ప్రింట్ మీడియానో, ఎలక్ట్రానిక్ మీడియా మాకున్న శక్తి మేరకు మేము ప్రభుత్వాన్ని తీసుకెళ్తా ఉన్నాం. కానీ దానిపైన ఏ రోజు కూడా ఒక సమీక్ష పెట్టినటువంటి చరిత్ర లేదు. ఇప్పుడేదో హడావిడిగా వస్తా ఉన్నాం, పోతా ఉన్నాం అనేది కాకుండా విద్యార్థుల సమస్యలు ఇక్కడ ప్రొఫెసర్ ఉన్నారు. ప్రొఫెసర్ల పదోన్నతుల్లో కూడా వాళ్ళకి అవకతవకలు జరిగినాయని చెప్పేసి 60 రోజులుగా ప్రొఫెసర్లు అందరూ ఒడిమికొచ్చి ఉద్యమం చేస్తూ ఉన్నారు. దాన్ని ఇంతవరకు పట్టించుకొని సమస్య మీద పరిష్కరించే విధంగా ఆ ఒక సమీక్ష చేసిన చరిత్ర ఈ యూనివర్సిటీ అధికారులకు లేదు. అదేవిధంగా 7 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. రియంబర్స్మెంట్ బకాయిలు యూనివర్సిటీలో రియంబర్స్మెంట్ బకాయిలు ఉండడం వల్ల పీజీలు, పీహెచ్డీ అయిపోయిన విద్యార్థులు సర్టిఫికేట్లు తీసుకొని బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకుని సర్టిఫికేట్లు మొత్తం యూనివర్సిటీలో ఉన్నాయి. ఒక 7 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. అది కూడా ఇంతవరకు విడుదల చేయలేకపోతా ఉన్నారు. గత ప్రభుత్వం బకాయిలు అని చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. గత ప్రభుత్వం మెరుగైన విద్యను అందించలేదు, యూనివర్సిటీని పట్టించుకోలేదు అని చెప్పేసి విద్యార్థులు ఎన్నికద్దెనెక్కించారు కదా. నిరుద్యోగ సమస్య క్రియేట్ అయితే ఉన్నది. విద్యార్థులకు సరైన వసతులు అందించలేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని విద్యార్థులందరం కూడా మేమందరం గ్రామాలకు వెళ్ళి, పల్లెల్లోకి వెళ్ళి కేసీఆర్కి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసినప్పుడే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు. వచ్చిన తర్వాత సమస్యను పరిష్కరించకుండా మేము చేస్తామంటే కాదు కదా అది. గత ప్రభుత్వం మాకు బాధ్యత లేదంటే వాళ్ళు మెరుగైన పాలన అందించలేదని నేను తీసుకొచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? మరి మీ మీదనే ఉంది కదా. నీ బాధ్యతను నిర్వర్తించాలంటే చిత్తశుద్ధి లేదని నీకు అర్థం అంతే. అంటే చేస్తున్నాం ప్రజాపాలన మాది, నియంతృత్వ పాలన కాదు గతంలో ఉన్నట్టు. మెల్లమెల్ల చేస్తున్నాం. సంవత్సరానికి ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. చేస్తాం. ఇంకా నాకు 5 ఏళ్ళ అధికారం ఇస్తే
నేను అనుకున్నాయి లేదా ప్రజలు అనుకున్నాయన్నీ నేను నెరవేరుస్తా అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓకే అన్న, అంటే కాలం మారుతున్న కొద్దీ అంటే ఒకటేసారి చేయమని చెప్పేసి కూడా ఏ ప్రజలు కూడా ఆశించరు. అంటే కాలం మారుతున్న కొద్దీ సమస్యలు ఉన్నప్పుడు సమస్యను పరిష్కరించుకునే విధంగా ముందుకెళ్తా ఉంటే ప్రజలు కూడా స్వాగతిస్తారు, విద్యార్థులు కూడా స్వాగతిస్తారు. కాకపోతే మీరు ఆ మొదటి స్టెప్పే ఇంతవరకు వేయలేదు కదా. 3 నెలల క్రితం మీరు ఇక్కడికి వచ్చిర్రు. 3 నెలల క్రితం వచ్చినప్పుడు ఏమని మాట్లాడిపోయారు? డిసెంబర్ 9 తారీఖున వస్తున్న నివేదిక తయారు చేయండి అని చెప్పిండు. మీరు అందరూ కూడా రండి, మీ యూనివర్సిటీ అధికారులు అందరం కూడా కూర్చొని మాట్లాడదామని చెప్పారు. ఇంతవరకు అసలు యూనివర్సిటీ అధికారులతో కూర్చొని మాట్లాడిన చరిత్ర ఉందా ఈ 3 నెలల్లో? ఏ రోజు కూడా మాట్లాడలే కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో యూనివర్సిటీకి వచ్చి నేను పోయినా మీ సమస్యలు ఏమున్నాయి మా దగ్గర తీసుకురండి, ఒక పేపర్ మీద పెడదాము, సమస్యలు పరిష్కరించే విధంగా యూనివర్సిటీలో కొంతమంది మేధావులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, రిటైర్డ్ ప్రొఫెసర్ ఉన్నారు, వాళ్ళందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ యూనివర్సిటీ ఎట్లా డెవలప్ చేయాలి దానిపైన మీరు ఒక ముందడుగు చేస్తే మేము దానికి కొంచెం మాకు నమ్మకం వస్తుంది. ఆ నమ్మకం లేకుండా మీరు వచ్చి మళ్ళీ పోవడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు మందకృష్ణ మాదేవ్ కూడా ఈ మధ్య కాలంలో బీసీ సంఘాలకు మద్దతు తెలుపుతూ మేము కూడా బీసీ ఉద్యమంలో పాల్గొంటాం, ఎట్లయితే రిజర్వేషన్లు సాధించినామో ఖచ్చితంగా బీసీలకు సంబంధించి 42% కూడా సాధిస్తాం, మా మద్దతు ఉంటుంది, మేము కూడా ఎంటర్ అయిపోయినామని చెప్తున్నారు. ఎట్లా వస్తారు అన్న? ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ అనే ఉద్యమం మొదలైందే పేద ప్రజల కోసము, బడుగు బలైన వర్గాల కోసము. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మందకృష్ణ మాదిగ అన్న పేద ప్రజల కోసమే ఉన్నాడు. అది బీసీ ఉద్యమానికన్నా, ఎస్సీ ఉద్యమాలకన్నా, ఎస్టీ ఉద్యమాలకైనా. కాకపోతే 30 ఏళ్ళ మా సుదీర్ఘ పోరాటం తర్వాత ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధించుకున్నాము. సాధించుకున్న తర్వాత కూడా బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్లు మీకు కూడా సాధించుకునే విధంగా అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మా శక్తిని మొత్తం మీకు ఉపయోగిస్తామని చెప్పేసి మందకృష్ణ మాదిగ అన్న చాలా విషయాల్లో మేము పార్టిసిపేట్ చెప్పిండు. ఆ చెప్పిన తర్వాత కూడా తెలంగాణలో మీరు మొన్న బంద్కు పిలిపించినప్పుడుగా పూర్తి స్థాయిలో మందకృష్ణ మాదిగ అన్న బంద్లో పాల్గొన్నాడు. మా ఎంఆర్పిఎస్ శ్రేణులు కూడా మొత్తం కూడా బంద్లో పాల్గొని బంద్ను విజయవంతం చేసినాం. మేము క్రియాశీలక పాత్ర మేము పోషించినాం. కాకపోతే ఫ్యూచర్లో కూడా మీరు ఖచ్చితంగా అంటే 42% కోసం బీసీ సమాజం చేసే ఉద్యమానికి ఖచ్చితంగా మద్దతే కాకుండా ప్రత్యక్షంగా మేము పాల్గొంటామని అన్న చెప్పిండు. ఆ దిశగా మేము కూడా పాల్గొంటాం. థ్యాంక్ యూ.